సంగచత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. సర్వజీవ చైతన్య స్వరూపుడు, సమస్త ప్రాణి హృదంతర్యామి అని మనం కీర్తించే రామచంద్రమూర్తి ఈ సృష్టి స్థితిలయాత్మకుడైనటువంటి పరమాత్మ అని చెప్తోంది రామాయణం మనందరికీ. తను చేసుకున్న సృష్టిని తానే కాపాడుకుంటున్నాడు స్వామి. అయితే 33 కోట్ల జీవరాశిని ఆయన ఎలా కాపాడుతున్నాడో మనకు తెలియదు, కానీ మానవుల మీద మాత్రం మానవ జాతి పట్ల ఏదో ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు అనేది రామాయణం ద్వారా మనకు తెలిసిపోతోంది. తనే మానవుడిగా మారిపోయి మన మధ్యకి దిగొచ్చేసి మన కష్టాలని, మన భావోద్వేగాలని అన్ని నటించి చూపించి దారి చూపించాడు మనకి స్వామి. అంతటి దయ చూపించాడు మానవ జాతి మీద. కాబట్టి రామాయణం మన కథ అయింది. అయితే మహాత్ములు పెద్దలు మరొక మాట కూడా అంటున్నారు, ఇంకొక అడుగు ముందుకేసి, ప్రతి జీవి కథ రామకథేనయ్యా. నీ జీవితంలో ఏదో ఒక సామ్యం రామచంద్రమూర్తి కథతో ఉండి తీరుతుంది, ఒక్కసారి వెతుక్కో, అది కూడా సాధనే అంటున్నారు పెద్దలు. ఎంతటి గొప్ప మాట అది. అటువంటి దివ్యమైనటువంటి రామ కథని మనకి అనుగ్రహిస్తున్నటువంటి డాక్టర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈ రోజు వారి ప్రవచనాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ఆ వాల్మీకి కోకిలకి నమస్కరించి ఆ వాల్మీకి కోకిల అందించినటువంటి 24,000 శ్లోకాలని మనం ముందుకు చూసుకుంటూ వెళ్తున్నాం. యుద్ధకాండలో ఉన్నాం. 70వ సర్గలో సుమారు ఒక 70 శ్లోకాల దాకా మనం కిందసారి పూర్తి చేసుకోవడం జరిగింది. మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉంది. కుంభకర్ణుడు మరణించగానే రావణాసుడు చాలా దీనుడై కృంగిపోతే త్రిశిరసుడు వీళ్ళందరూ వచ్చి ఆయనకి ఊరుకోబెట్టారు. బేలవు పోలే ఏడ్వ తగవే భువనంబులు మూటిని నీ వాలమునన్ జయింపగ సమర్థుడవౌదువు నీకు లేవే పత్యాలయ దత్త సాయక శరాసన శక్తి తనుత్రముల్ పయోదాడి నినాద సన్నిభ సహస్ర ఖరేద్ధరధంబమోఘమై అంటున్నాడు. అతగాడు త్రిశిరసుడు శాంతింపజేస్తూ రావణుని, నువ్వు ఇలాగ బేలలాగా ఏడుస్తూ కూర్చుంటావటయా కుంభకర్ణుడు చనిపోయాడని, ఏమైనా బాగుందా ఇది? ఇది వరకు నువ్వు ఎంతెంత మంది దానవులని దేవతలని ఓడించావు, గుర్తు తెచ్చుకో. అంతేకాకుండా నీకు సత్యాలయ దత్త సాయక అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి విల్లంబులు, అలాగే కవచము, అలాగే రథము ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో ఎక్కి నువ్వు వారిని ఓడించవచ్చు కదా, దాని గురించి పెద్ద ఆలోచించవలసింది ఏముంది
కేవల రిక్తహస్తముల కీటణగింపవెయన్ని మార్లు దేవావళి దానవావళులా. ఆ సామాన్లు కూడా ఏమీ వాడకుండానే నీ ఖాళీ చేతులతోటే ఎంతో సార్లు దానవుల్ని దేవతల్ని కూడా వాళ్ళ కీట అణగించావు కదా. సమస్త వరాయుధయుక్తినేది సీతా విభుబాహు సౌర్యమున దండింతు చేయమా. ఎంత ఏల ఇచ్ఛా విధి నింద నిలువు సౌఖ్యముగా పగ నేనే తీర్చదన్. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు హాయిగా కులాసగా ఉండి ఏం పర్వాలేదు. నువ్వు చేయవలసినటువంటి పని, నీవు తీర్చుకోవలసినటువంటి పగని నేను తీర్చుకుంటాను, రాముని సంహరించి నేను నీకు చూపిస్తాను అని చెప్పి త్రిశిరసుడు వెళ్ళడం. ఆ త్రిశిరసుడికి మన హనుమత్ స్వామికి చాలా గట్టి ఘోరమైనటువంటి యుద్ధమే జరగడం. హనుమత్ స్వామి కూడా గాయపడడం, తర్వాత అతన్ని సంహరించడం. త్రిశిరసుడితో పాటు ఇంకో 5గురు కూడా వచ్చారు, మొత్తం 6గురు వచ్చారు. ఎవరిని చంపారు ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం అండి అనుకోకుండా మనకి శివరామాయణకారుడు ఒక అందమైన మాట చెప్పేశాడు. దేవాంతకో మారుతినా, దేవాంతకుడు మారుతి చేత మారుతిన అంగదేన నరాంతక, నరాంతకుడు అంగదుడి చేత మహోదరస్తు నీలేన త్రిశిరాహ రాక్షసర్షభః హనుమతా చ సంయోచ్య యుద్ధే వినిహతాస్తథా. మళ్ళీ త్రిశిరసుడు కూడా హనుమంతుడి చేత, మహోదరుడు నీలుడి చేత యుద్ధోన్మత్తో గవాక్షేణ, యుద్ధోన్మత్తుడు మత్తుడు ఇంకో ఇద్దరున్నారు. యుద్ధోన్మత్తో గవాక్షేణ మత్తస్తు వృషభేణ చ విత్రాసయన్ వానరాణాం హతౌ తౌ రాక్షసర్షభౌ. మొత్తానికి ఒక్కళ్ళు ఒక్కొక్క చేతిలో మరణించారు. అందరూ ఎవరు ఖాళీగా ఉండాలని ఉంటుంది, ప్రతి వాళ్ళకి వాళ్ళే యుద్ధం చేయాలని ఉంటుంది. ఎవరికి ఎదురుగా వస్తారో వాళ్ళని సంహరించేటువంటి అవకాశం లభిస్తుంది. ఆ రకంగా అవకాశాన్ని పొంది వాళ్ళు యుద్ధాలు చేశారు. దానికి భయంకరమైనటువంటి యుద్ధమే జరిగింది అని మనం చెప్పుకోవాలి. వానరులకి రాక్షసులకి కూడా ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధ భూమి అంతా కూడా రక్త పంక భయం అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా రక్తంతో బురదలా అయిపోయింది. ఎక్కడ చూసినా గుర్రాలు, రథాలు, విరిగిపోయినటువంటి తలలు, చేతులు, కపివీరులు అనేక మంది మరణించారు. ఈ రకంగా దారుణమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం అక్కడ ఒకటి జరిగింది అని మనకి అర్థమవుతున్నది. ఆ రకమైనటువంటి యుద్ధం జరిగింది అక్కడ. ఇటువంటి సమయంలో మనం సుమారు ఒక కొందరిసారి చాలానే శ్లోకాలు ముందుకు వెళ్ళాం దీనిలోను. ఆ వెళ్ళిన దానిలో ఒక 50 శ్లోకాలు, మనం ఇందాక 70 అని చెప్పినట్టు 70వ సర్గలో 50 శ్లోకాలు మనం ముందుకి వెళ్ళాం. 51వ శ్లోకం నుంచి మనం ముందుకు జరుపుకోవాల్సింది. హతం త్రిశిరసం దృష్ట్వా మహోదరమధాపి చ అతౌ ప్రేక్ష్య దురాదర్శౌ దేవాంతక నరాంతకౌ చుకోప పరమామర్షి మతో రాక్షస పుంగవః. త్రిశిరసుడు ఈ రకంగా చంపబడిన వాడే ఉండగా అతన్ని చూసి ఎదిరింపడానికి వీలు లేనటువంటి ఎదిరింపడం చాలా కష్టం పడదు అటువంటి దేవాంతక నరాంతకులు ఆ రకంగా పడిపోవడం చూసి విక్రీ కోపంతో ఉన్నటువంటి మత్తుడు అనేటువంటి రాక్షసుడు, వాడికే ఇంకొక పేరు మహాపార్శ్వుడు, అతడు కోపంతో యుద్ధాన్ని రంగంలోకి తాను దిగాడు. జగ్రాహ అర్చిష్మతీం చాపి గదాం సర్వాయసీం తదా హేమ పట్ట పరిక్షిప్తాం మాంసశోణిత ఫేనిలాం విరాజమానాం విపులాం శత్రుశోణిత తర్పితాం తేజసా సంప్రదీప్తాగ్రాం రక్తమాల్య విభూషితాం ఐరావత మహాపద్మ సార్వభౌమ భయావహా. తడు ఎంత ఎటువంటి ఆయుధాలతోటి వాటితో వస్తూ ఉన్నాడు అంటే, ఈ మహాపార్శ్వుడు లేదా మత్తుడు అనేటువంటి రాక్షసుడు అర్చిష్మతి,
భగభగ మండుతూ జ్వాలల్ని బయటికి వెదజల్లుతూ ఉన్నటువంటి సర్వాయసీం, పూర్తిగా ఇనుముతోనే చేయబడింది. క్యాస్ట్ ఐరన్, కంప్లీట్ గా ఐరన్ తో చేయబడినటువంటి, ఇనుముతో చేయబడినటువంటి హేమ పరిక్షిప్తాం, బంగారపు ఆ తొడుగులు కలిగినటువంటి, ఆ పట్టుకున్న చోట అక్కడ బంగారపు తొడుగులు ఉన్నాయి. అటువంటిది మాంస శోణిత ఫెనిలాం, మాంసము రక్తము యొక్క నురుగు దాని మీద ఎండిపోయి ఉంది. అంటే వాడు ఎప్పుడు దాన్ని కడుక్కునేటువంటి అలవాటు లేనివాడు. ఎప్పుడో యుద్ధం చేశాడు, అప్పుడు ఏదో దానికి తగిలినటువంటి మాంసము ఆ రక్తపు రవీంద్ర గారు, మనకి వినిపిస్తుంది కదా, మనకి బాగానే ఉంది. అక్కడ ఆగిపోయింది. శత్రువుల యొక్క రక్తం చేత తడుపబడి ఉన్నటువంటిది. అటువంటి ఆ దాన్ని తీసుకున్నాడు, ఆ గదని తీసుకుని బయలుదేరాడు ఈ మహాపార్షుడు అనేటువంటి వాడు. విరాజమానాం విపులాం శత్రు శోణిత తర్పితాం తేజసా సందీప్తాగ్రాం రక్తమాల్య విభూషితాం. మిక్కిలి తేజస్సుతోటి మెరిసిపోతూ అది సందీప్తాగ్రాం, చిగురు భాగం చాలా ప్రకాశిస్తూ ఉన్నది, వాడిగా ఉన్నది. అది రక్తమాల్య విభూషితాం, ఎర్రని దండలు దాని చుట్టూ కట్టబడి ఉన్నాయి, పువ్వులతో అలంకరించబడి ఉన్నాయి. ఐరావత మహాపద్మ సార్వభౌమ భయావహాం. మనకి అష్టదిగ్గజములోని కొన్ని ఏనుగులు ఉన్నాయి. ఆ దిగ్గజములన్నిటికీ ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క పేరు ఉన్నది. అలాగా ఐరావతము, మహాపద్మము, సార్వభౌమము అనేటువంటి పేర్లు ఉన్నటువంటి ఆ అష్టదిగ్గజములు, మొదలగు పేర్లు ఉన్నటువంటి అష్టదిగ్గజములు ఏవైతే ఉన్నాయో అది పోయినసారి కూడా ఇలాగే అయింది అప్పాజీ గారు. కానీ 2-3 మినిట్స్‌లో మళ్ళీ రికవర్ అయింది. ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. నెట్ ప్రాబ్లమ్ ఉంది. మన వైపు బాగానే ఉందిగా. మన వైపు బానే ఉంది. మనందరం బానే ఉన్నాం. అవును. డాక్టర్ గారి ట్రాన్స్‌మిషన్‌లోనే దేర్ ఈస్ సమ్ డిఫికల్టీ. బహుశా సిస్టమ్ మారుస్తున్నారేమో చూద్దాం. ఆ! పోయినసారి కూడా అలాగే రెండోసారి అయిన తర్వాత మార్చారు. వచ్చారు. గదామాదాయ సంక్రుద్ధో మత్తో రాక్షస పుంగవః హరీన్ సమభిదుద్రావాయుగాంతాగ్నిరివా జ్వలన్. ఆ ఒక గదని తీసుకుని, అటువంటి గదని తీసుకుని మిక్కిలి కోపంతో భక్తుడై అతడు, భక్తుడు అనే పేరు గల అతడు లేదా
రాక్షస పుంగవుడైనటువంటి రాక్షస శ్రేష్ఠుడైనటువంటి అతడు హరీన్ సమభిదుద్రావా వానర వీరులందరినీ కూడా తరుణం మొదలెట్టాడు తన యొక్క గదతోటి. అధర్షభ సముత్పత్య వానరో రవణానుజం మత్తానీకముపాగమ్య తస్థౌ తస్యాగ్రతో బలి. మిక్కిలి బలవంతుడైనటువంటి వృషభుడు అనేటువంటి వానరుడు చూశాడు. ఆ వృషభుడు అనేటువంటి వానరుడు ఉత్పత్త్య ఒక్కసారి పైకి ఎగిరి ఆ రావణానుజుడైనటువంటి ఆ మహాపార్శ్వుని మత్తానీకం ఉపాగమ్య, మత్తానీకుడైనటువంటి ధరించినటువంటి శత్రువు యొక్క సేనలు కలిగినటువంటి అతగాడిని ఉపాగమ్య సమీపించి తస్య అగ్రత తస్థౌ అతడు ఎదురుగా నిలిచాడు వృషభుడు అతడితో యుద్ధం చేయడానికి. తం పురస్తాత్ స్థితం దృష్ట్వా వానరం పర్వతోపమం ఆజఘాన ఉరసి క్రుద్ధః గదయా వజ్రకల్పయా. వజ్రకల్పయా వజ్రంతో సమానమైన ఈ కల్ప అనేటువంటి శబ్దానికి ఈషత్ నూనం అనేటువంటి అర్థం. అంటే వజ్రము కంటే కొంచెం మాత్రమే తక్కువ పరాక్రమం గట్టిదనం కలిగినటువంటి వజ్రాయుధంతో సుమారుగా సమానమైనటువంటి ఆ గద తీసుకుని ఎదురుగా నిలబడి తనకు కనపడుతున్నటువంటి ఆ వృషభుణ్ణి వానరం పర్వతోపమం, పర్వతమంత ఉన్నటువంటి ఆ వానరుణ్ణి ఆజఘాన ఉరసి వక్షస్థలం మీద క్రుద్ధుడైనటువంటి ఆ మహాపార్శ్వుడు ఆ వజ్రకల్పమైనటువంటి గదతోటి ఒక దెబ్బ కొట్టాడు దాన్ని ఎదురు నిలిచినటువంటి ఆ వృషభుణ్ణి. స తయా అభిహతః తేన గదయా వానరర్షభః భిన్న వక్షాః సమాధూతః సుశ్రావ రుధిరం బహు. ఆ దెబ్బ తగలగానే వృషభుడి యొక్క వక్షస్థలం చిట్లిపోయింది. దానిలోంచి విపరీతమైనటువంటి రక్తస్రావం కలుగుతున్నది. అతడు ఆ వానరర్షభుడైనటువంటి వృషభుడు ఈ దెబ్బకి చాలా గట్టిగా వక్షస్థలం మీద దెబ్బతిన్నాడు. స సంప్రాప్య చిరాత్ సంజ్ఞాం వృషభో వానరేశ్వరః క్రుద్ధః విస్ఫురమాణోష్టౌ మహాపార్శ్వం ఉదైక్షత. ఆ వృషభుడు మొత్తానికి కొంతసేపటికి తేరుకున్నాడు. తేరుకుని ఆ విక్కిలి కోపంతో విస్ఫురమాణ ఓష్ట పెదవులు కదిలిపోతూ ఉన్నాయి, వణుకుతూ ఉన్నాయి కోపంతో. అలా ఉన్నటువంటి మహాపార్శ్వుడిని చూశాడు ఈ వృషభుడు అనేటువంటి వాడు. స వేగవాన్ వేగవత్ అభ్యుపేత్య, మిక్కిలి వేగంతో అతడు మిక్కిలి వేగంతో వచ్చి అతడు ఈ మహాపార్శ్వుడి దగ్గరికి వచ్చాడు వృషభుడు. తం రాక్షసం వానర వీర ముఖ్య సంవర్చ్య ముష్టిం సహసా జఘాన. అతడు తన ముష్టితోటి ఆ మహాపార్శ్వుడిని సహసా జఘాన వెంటనే ఒక దెబ్బ కొట్టాడు. బాహ్వంతరే అతడి వక్షస్థలం మీద కొట్టాడు. శైల నికాశ రూప, అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే పిడికిలతో కొడుతున్నటువంటి ఆ వృషభుడు శైల నికాశ రూప, ఒక మహాపర్వతం అంతటి ఆకారం కలిగి ఉన్నాడు. శైలము అంటే మనం అనుకున్నాం శిలానాం సమూహ శైల, అనేక శిలల యొక్క సమూహానికి సముదాయానికి శైలము అనుకో అంటే పర్వతము. మహాపర్వతం అంత ఉన్నటువంటి వృషభుడు ఆ మహాపార్శ్వుడిని తన పిడికిలతోటి బాహ్వంతరే రెండు బాహువుల యొక్క మధ్య భాగం అంటే వక్షస్థలం మీద కొట్టాడు. స కృత్తమూల సహసేవ వృక్ష క్షితౌ పపాత క్షతజోక్షితాంగ పాంచాప్య ఘోరాం యమదండకల్పాం గదాం ప్రగృహ్యాసు తదాననాద. మహాపార్శ్వుడు వెంటనే గట్టిగా దెబ్బతిన్నవాడే వక్షస్థలం మీద రక్తంతో దేహం అంతా తడిసిపోయింది అతడికి. శతజోక్షిత అంగ, శతము అంటే దెబ్బ, క్షతజము అంటే దెబ్బ నుంచి పుట్టింది అంటే రక్తము అని అర్థం. చాలా అందమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ సంస్కృత భాషలో. శతజము అంటే రక్తం, శతజోక్షితాంగ ఆ రక్తము చేత పూర్తిగా సిక్తమైనటువంటి తడుపుబడినటువంటి శరీరం కలవాడై నరికిన చెట్టులాగా నేల కూలిపాడు. సహసేవ వృక్ష కృత్తమూల వృక్ష ఇవ, మూలం ఒక్కసారి నరికేసిన చెట్టు ఎలా కూలిపోతుందో
అలాగే నేల మీద పడ్డాడు ఆ మహాపార్షుడు. మొత్తానికి ఆ తాంచాస్య ఘోరాం యమదండ కల్పాం గదాం ప్రగృహ్యాసు తదాననాద. ఆ వృషభుడు ఆ వాడి చేతిలోని గదని వెంటనే తీసుకున్నాడు తన చేతిలోకి. ఎప్పుడైతే అతని కింద పడ్డాడు, భయంకరమైన ఆ గదని, యమదండంలో ఉన్నటువంటి ఆ గదని తీసుకున్నాడు వృషభుడు. ముహూర్తమాసీత్ సగతాసు కల్పః ప్రత్యాగతాత్మా సహసా సురారిః ఉత్పత్య సంధ్యాభ్ర సమాన వర్ణః సంవారి రాజాత్మజమాజఘాన. పోయినటువంటి వాడైపోయాడు అనుకున్నాడు మహాపార్షుడు. కానీ అతడు ముహూర్త కాలంలోనే అలా అయ్యాడు అని వెంటనే సంధ్యాభ్ర సమాన వర్ణః, సంధ్యాకాలపు నాటి మేఘం వలె మిక్కిరి ఎర్రనైనటువంటి వర్ణం కలిగినటువంటి సురారి, దేవతాశత్రువైనటువంటి ఆ రాక్షసుడు, ప్రత్యాగతాత్మా, తిరిగి తన యొక్క తెలివిని పొందినటువంటి వాడై, మూర్ఛరించి మేలుకున్న వాడై, ఉత్పత్త్యా లేచి నిలబడి, తం వారిరాజాత్మజం, వారిరాజు, వారిరాజు అంటే వరుణదేవుడు, నీటికి రాజు అయినటువంటి వాడు. ఈ వృషభుడు వరుణుడి యొక్క కుమారుడు కాబట్టి వారిజాదాత్మజం అంటే వరుణుని యొక్క కుమారుడైనటువంటి వృషభుణ్ణి ఆజఘాన, ఒక దెబ్బ వేశాడు. మళ్ళీ కింద పడి లేచినటువంటి మహాపార్షుడు. సమూర్ఛితో భూమితలే పపాత ముహూర్తముత్పత్య పునః ససంజ్ఞః తామేవ తస్యాద్రి వరాద్రి కల్పాం గతాం సమావిద్య జఘాన సంఖ్యే. వృషభుడు కూడా ఒక క్షణం మూర్ఛపోయాడు, కానీ మళ్ళీ వెంటనే తెలివి తెచ్చుకున్నవాడై పైకి లేచి మహాపర్వత శిఖరంలా ఉన్నటువంటి ఆ గదని చేతితో పట్టుకుని ఆ మహాపార్షుడిని ఆ గదతో కొట్టాడు వృషభుడు. సాతస్య రౌద్రా సముపేత్య దేహం రౌద్రస్య దేవాధ్వర విప్రశత్రోః బిభేద పక్షః క్షతజం చ భూరి తుస్రావధాత్వం ఇవాద్రిరాజః. ఆ కొట్టిన దెబ్బకి, ఈసారి గదతో వృషభుడు కొట్టినటువంటి దెబ్బకి మహాపార్షుడు భయంకరమైన సా రౌద్రస్య దేవాధ్వర విప్రశత్రోః, దేవ అధ్వర విప్రశత్రు, దేవతలకు యజ్ఞములకు బ్రహ్మజ్ఞానులకు కూడా శత్రువు అయినటువంటి వాడు. అంటే మునుల యొక్క తపస్సులని యజ్ఞాలని సరిగ్గా చేయనివ్వకుండా ఆపేస్తూ ఉన్నటువంటి ఆ త్రిశిరస్సుడు, వాళ్ళందరికీ శత్రువు అయినటువంటి వాడు ఆ మహాపార్షుడు. అతడి యొక్క దేహాన్ని సముపేత్యా, ఈ కథ తగిలింది. తగలగానే వక్షస్థల బిభేద్, వక్షస్థలం వక్ష బిభేద, వక్షస్థలం రెండుగా చీలిపోయింది. అందులోంచి రక్తం ఎలా కారుతూ ఉన్నది అంటే, అద్రిరాజ ధాత్వం, పర్వతరాజు అయినటువంటి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి గైరకాది ధాతువులతో కూడినటువంటి ఎర్రని జలము కారుతూ ఉన్నట్లయితే, ఎర్రని జలం ప్రవహిస్తూ ఉన్నట్లయితే అలాగా ఇదంతా కూడా ఆ జలం అక్కడి నుంచి కారుతూ ఉంది. అభిదుద్రావ వేగేన గదాం తస్య మహాత్మనః తాం గృహీత్వా గదాం భీమాం ఆవిధ్య చ పునః పునః మత్తానీకం మహాత్మా సజఘాన రణమూర్ధని. మహాత్మా స వృషభః, మహాత్ముడైనటువంటి ఆ వృషభుడు అంటే పర్వతమంత ఎత్తైనటువంటి పెద్ద దేహం కలిగినటువంటి ఆ వృషభుడు, తస్య మహాపార్షుడి యొక్క గదాం అభిదుద్రావ, ఆ గదని పట్టుకుని గదని గుడిసి వెళ్ళాడు, తీసుకుని దాన్ని వెళ్ళాడు. భీమాం తాం గదాం గృహీత్వా, ఆ కింద పడినటువంటి ఆ భయంకరమైనటువంటి గదని మళ్ళీ తీసుకుని పునః పునః ఆ విద్య అనేక మార్లు దాని నేల మీద కొడుతూ రణమూర్ధని మత్తానీకం జఘాన, ఆ మత్తుడు అనేటువంటి, ఆ మత్తానీకుడు అనేటువంటి లేదా మహాపార్షుడు అనేటువంటి అతన్ని అనేక సార్లు ఈ గదతోటి బోదాడు వృషభుడు. సస్వయా గదయా భగ్నో విదీర్ణ దశనేక్షణః నిపపాత తదా మత్రో వజ్రాహత ఇవాచలః. తన గదతో తానే దెబ్బలు తిన్నాడు
ఆ రకంగా ఈ మత్తుడు అయినటువంటి వాడు లేదా మహాపార్షుడు అయినటువంటి వాడు తానే గద తన చేతిలో గద ఆకుని తన్నే కొట్టడం జరిగింది వృషభుడు చేత కొట్టబడ్డాడు. అలాగా స్వయా గదయా భగ్న తన సంబంధమైన తనదైనటువంటి గద చేతనే తాను భగ్నమయ్యాడు. విదీర్ణ దశనే క్షణ దంతములు అన్ని నేల రాలిపోతూ ఉన్నాయి. ఆ రెండు కళ్ళు కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. వజ్రాహత అచల ఇవ నిపపాత వజ్రాయుధంతో రెక్కలు నరకగా నేలము ధువేలున పడినటువంటి ఒక పర్వతం. దేవేంద్రుడు వజ్రాయుధంతో పర్వతం యొక్క రెక్కలను కత్తిరించినప్పుడు ఖండించినప్పుడు ఒకటి నేల మీద పడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా పడినటువంటి ఒక పర్వతంలో నేల మీద పడ్డాడు ఈ మహాపార్షుడు. విదీర్ణ నయనే భూమౌ గత సత్వే గతాయుషి పతితే రాక్షసే తస్మిన్ విద్రుతం రాక్షసం బలం. రాక్షస బలం అంతా ఇంకా పరిగెట్టడం మొదలెట్టారు. ఎప్పుడైతే మహాపార్షుడు మరణించాడో వాళ్ళందరికీ భయం పుట్టుకుని మళ్ళీ లంకా వైపు పరుగులు తీయడం మొదలెట్టారు. విదీర్ణ నయనే భూమౌ గత సత్వే గతాయుషి పతితే రాక్షసే తస్మిన్. ఇవన్నీ సతి సప్తమి అంటారు ఈ ప్రయోగాన్ని. రాక్షసే పతితే సతి రాక్షసుడు నేల మీద పడినవాడై ఉండగా. ఎటువంటి రాక్షసుడు? విదీర్ణ నయనే గత సత్వే బద్దలైనటువంటి నేత్రములు కలవాడై, గతసత్వే పోయినటువంటి బలము కలవాడై, గతాయుషి పోయినటువంటి ఆయుర్దాయము కలవాడై అంటే పూర్తిగా మరణించిన వాడై అతడు నేల మీద పడగానే రాక్షస బలం అంతా కూడా లంక వైపు పరుగులు తీయడం మొదలెట్టారు. తస్మిన్ హతే భ్రాతరీ రావణస్య తన్నైరుతానాం బలవర్ణవాభం త్యక్వాయుధం కేవల జీవితార్థం రుద్రావభిన్నార్ణవ సన్నికాశం. ఎప్పుడైతే అతడు అలా పడిపోయాడో అతడు చూసినటువంటి రాక్షసేనంతా కూడా రావణస్య భ్రాతరి హతే సతి రావణుని యొక్క సోదరుడైనటువంటి ఈ మహాపార్షుడే మరణించిన వాడై ఉండగా తైనైరుతానాం బలవర్ణవాభం మహాసముద్రమంతటి ఈ రాక్షస సేనంతా కూడా త్యక్వా ఆయుధం చేతుల ఆయుధాలన్నీ కింద పడేసి కేవల జీవితార్థం బ్రతికి ఉండిన సుఖములు పడేయవచ్చు, బతికుంటే బలుసాగు తిని బతకవచ్చు. ఇలాంటి సామెతలు చెప్పినట్లుగా కేవల జీవితార్థం కేవలం బ్రతికుంటే చాలు అనుకుని భిన్నార్ణవ సన్నికాశం మొత్తం గట్టు తెగిన సముద్రం ఎలాగ బయటికి నీళ్లు బారిపోతాయో బయటకు వచ్చేస్తాయో ఆ రకంగా వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం లంకా నగరం వైపు పరిగెడుతూ ఉన్నారు. సమస్తమైనటువంటి రాక్షస సేన కూడా. మహాపార్షుడు కూడా మరణించాడు వృషభుని చేతులు. స్వబలం వ్యధితం దృష్ట్వా తుములం రోమహర్షణం భ్రాతృంస్య నిహతాన్ దృష్ట్వా శక్రతుల్య పరాక్రమాన్ పితృవ్యో చాపి సందృశ్య సమరే సన్నిపాతితౌ యుద్ధోన్మత్తం చ భ్రాతరౌ రాక్షసోత్తమౌ చుకోపచ మహాతేజాః బ్రహ్మదత్తవరో యుధి అతికాయో అద్రిసంకాశో దేవదానవదర్పః. ఇంకా మిగిలారు. ఇంతవరకు త్రిశిరసుడు మరణించాడు, మహాపార్షుడు మరణించాడు. కానీ ఇంకా రెండు జంటలు ఉన్నాయి యుద్ధంలో మరణించవలసినవి. ఒకటి చక్రతుల్య పరాక్రమైనటువంటి తమ యొక్క బలం ఈ రకంగా పూర్తిగా దెబ్బతీయబడింది, వాళ్ళందరూ పారిపోతున్నారు వెనక్కి అని చూసినటువంటి చాలా దట్టమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది అని తెలుసుకున్నటువంటి తమ యొక్క సోదరులు ఇద్దరు మరణించారు అనేటువంటి విషయం తెలిసినటువంటి ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి పినతండ్రులు ఇద్దరు. పినతండ్రులు అంటే రావణుని యొక్క తమ్ముడు ఇద్దరు కూడా సంహరించబడ్డారు అని చెప్పి చూసినటువంటి యుద్ధోన్మత్తుడు మత్తుడు భ్రాతరౌ రాక్షసోత్తమౌ సుకోప మహాతేజ బ్రహ్మదత్తవరో యుధి అతికాయుడు చూశాడు వీళ్ళందరూ మరణిస్తున్నారు అనే సంగతి తెలుసుకున్నాడు. మత్తుడు మరణించాడు, త్రిశిరసుడు మహాపార్షుడు మరణించాడు. ఇవన్నీ చూసి వీళ్ళు మరణించడం చూసినటువంటి అతికాయుడు చుకోప మికిలి కోపం తెచ్చుకుని మహాతేజాహ గొప్ప తేజస్సు కలవాడి బ్రహ్మదత్త వరహ ఇతనికి కూడా బ్రహ్మగారు ఏదో తపస్సు చేస్తే ఒక వరం ఇచ్చారు. ఆ వరం పట్టుకుని
అద్రి సంకాశ, పర్వతమంత ప్రమాణంలో ఉన్నటువంటి దేవదానవ దర్ప, దేవదానవుల యొక్క దర్పాన్ని అణిచినటువంటి అతికాయుడు గొప్ప తేజస్సుతోటి రణరంగంలోకి ప్రవేశిస్తున్నాడు. స భాస్కర సహస్రస్య సంఘాతమివ భాస్వరం రథమారుహ్య శక్రారిః అభిదుద్రావ వనరాన్. అది రథం మీద వస్తూ ఉన్నాడు. అది ఆ రథం మీద ఎక్కి ఆ శక్రారిః, శక్రుడు అంటే దేవేంద్రుడు, శక్రారి అంటే దేవేంద్రుని యొక్క శత్రువు అయినటువంటి అతికాయుడు ఒక రథం మీద ఎక్కి ఆ వానరములందరినీ కూడా వెంబడిస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. ఎలాంటి రథం అది? భాస్వరం, ప్రకాశిస్తూ ఉన్నటువంటి రథం. ఎలాంటి ప్రకాశం అది? భాస్కర సహస్రస్య సంఘాతమివ భాస్వరం. ఒక 1000 సూర్యుల యొక్క వెలుగు అంటే ఒకేసారి ఎలా ఉంటుందో అంతటి వెలుగులు లేనటువంటి మహా గొప్ప రథం అది. అటువంటి రథం మీద ఎక్కినటువంటి వాడే అతికాయుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. స విస్ఫార్య తదా చాపం కిరీటీ మృష్టకుండలః నామ సంశ్రావయామాస ననాద చ మహాస్వనం. కిరీటం పెట్టుకున్నాడు. మృష్టకుండలః, మృష్ట అంటే బాగా పాలిష్ చేయబడినటువంటి, మిలమిలా మెరుస్తూ ఉన్నటువంటి కుండలములు కలవాడు. అంటే వాడి కుండలాన్ని రోజు కూడా ఎవరో వచ్చి దాన్ని చక్కగా మెరిసేలాగా చేస్తూ ఉంటారు. మొత్తానికి అలా మెరిసిపోతూ ఉన్నటువంటి, అప్పుడే బాగా తొడవబడినటువంటి, ముష్టము అంటే తొడవబడిన లేదా పాలిష్ చేయబడిన అటువంటి కుండలములతోని ధరించున్నాడు. వాడు చాపం విస్ఫార్య, ధనుస్సును ఒకటి పెద్దది తీసుకుని దాని జావలితో చప్పుడు చేస్తూ నామ సంశ్రావయామాస, నేను అతికాయుడను, మిమ్మల్ని అందరినీ సంహరించడానికి వస్తున్నాను అని తన పేరు తాను చెప్పుకుని మహాస్వనం ననాద, అలా గొప్ప చప్పుడు వచ్చేలాగా ఒక కేక పెట్టాడు అతికాయుడు. తేన సింహ ప్రణాదేన నామ విశ్రావణేన చ జ్యాశబ్దేన చ భీమేన త్రాసయామాస వానరా. ఒక్కసారి చూశారు వానరులందరూ, వాడి పేరుకి తగ్గట్టుగా ఉన్నాడు. పేరేమిటి? అతికాయుడు. అంటే మానవులకి రాక్షసులకి మామూలుగా ఉండేటువంటి పరిమాణం కన్నా చాలా పెద్ద పరిమాణం కలిగినవాడు, చాలా పెద్ద అతిక్రమించినటువంటి పరిమాణం కలిగినటువంటి వాడు, శరీరం కలిగినటువంటి వాడు. కాబట్టి అతికాయుడు చూశారు వానరులు. వాడు చేసిన సింహనాదం వినిపించింది, వాడు చెప్పుకున్నటువంటి పేరు విన్నారు, ఆ భయంకరమైనటువంటి ఆ జావల్ని చేసినటువంటి ధ్వని విన్నారు. వాళ్ళందరూ కూడా త్రాసయామాస వానరాన్, వాళ్ళందరినీ భయపెట్టేశాడు వాడు ఈ మూడింటితోటి. తన పేరు చెప్పుకోవడం, గట్టిగా కేకలు వేయడం, ఆ జావలి చేత ధనుసుని సంధించి తప్పుడు చేయడం. తే దృష్ట్వా దేహమాహాత్మ్యం కుంభకర్ణో అయముత్థితః భయార్తాః వానరా సర్వే సంశ్రయంతే పరస్పరం. ఆశ్చర్యపోయారు వానరులందరూ. కుంభకర్ణుడు కానీ మళ్ళీ బతికేశాడా అనుకున్నారు. ఎందుకంటే వీడు అంత పెద్దవాడు, అంత కుంభకర్ణుడు ఎంత ఉన్నాడో వీడు అంత ఉన్నాడు సుమారు, అతికాయుడు. కాబట్టి కుంభకర్ణుడు కానీ మళ్ళీ బతికి వచ్చేసాడా అని కంగారు పడిపోతూ ఉన్నారు. దేహ మాహాత్మ్యం దృష్ట్వా, ఆ దేహం యొక్క పెద్దతనాన్ని, గొప్పతనాన్ని, ఆ పరిమాణాన్ని చూసినటువంటి వారి కుంభకర్ణోయం ఉత్థితః, మళ్ళీ కుంభకర్ణుడే లేచి యుద్ధంలోకి వచ్చాడా అనిపించేంతలా ఉన్నాడు వాడు. భయార్తాః వానరాః, భయముతో ఆర్తితో ఉన్నారు వానరులందరూ. సర్వే సంశ్రయంతే పరస్పరం, ఒకళ్ళనొకళ్ళు పట్టేసుకుంటూ ఉన్నారు. నువ్వు దూరంగా వెళ్ళకు, నేను ఒక్కడే ఉండను అని చెప్పి 10 మంది కలిసి గుంపులుగా ఒకచోటే ఉంటూ ఉన్నారు. తేతస్య రూపమాలోక్య యథా విష్ణోః త్రివిక్రమే భయాద్వానరయోధాస్తే విద్రవంతి తతస్తతః. ఎందుకు చెప్పారు మహర్షి? వాడు ఎంత పెద్దగా ఉన్నాడంటే విష్ణుమూర్తి త్రివిక్రముడు అయినప్పుడు ఎంత ఉన్నాడో ఇప్పుడు వీడు ఎంత ఉన్నాడయ్యా అని చూడేసి. ఈయనతోటి అతికాయుడు అనేటువంటి ఒక క్షుద్ర రాక్షసుడు మహర్షి అంటే అంతకన్నా పెద్దది పోల్చడానికి ఇంకొకటి లేదు. విష్ణుమూర్తి త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు ఉన్నంత శరీరం. కాబట్టి అన్నిటికన్నా పెద్ద శరీరం కలవాడు చెప్పాలి అంటే ఆ త్రివిక్రముడైనటువంటి విష్ణువు యొక్క పరిమాణం ఎంత ఉందో అంతున్నాడయ్యా ఎదగాడు అని చెప్పి వాడు పాపాత్ముడైనా
మంచి పవిత్రమైనటువంటి పోలికే ఒకటి చెప్పారు మహర్షి. వాడి జీవితం ధన్యమైపోయి ఉంటుంది. మొత్తానికి సతస్య రూపమాలోక్య యథా విష్ణోః త్రివిక్రమే భయాద్వానరాయోధాః తే విద్రవంతి తతస్తతః. భయంతో ఆ వానర యోధులందరూ కూడా ఇతస్తతః అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు దిక్కుతోచక. తే అతికాయం సమాసాద్య వానరాః మూఢచేతసః శరణ్యం శరణం జగ్ముః లక్ష్మణాగ్రజమాహవే. వాళ్ళకి తెలుసు భయం వేస్తే ఏం చేయాలో తెలుసు వాళ్ళకి. వాళ్ళు అంత భయపడిపోయి అటు ఇటు పరిగెట్టి కూడా శరణ్యం శరణం జగ్ముః లక్ష్మణాగ్రజం ఆహవే. లక్ష్మణాగ్రజుడైనటువంటి సర్వలోక శరణ్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి శరణు కోరి ఆయన వానరులందరూ పరిగెట్టుకుంటూ ఆయన వెనకాలకు వెళ్ళారు. మా ప్రభు మీరే మమ్మల్ని రక్షించాలి. అతికాయం సమాసాధ్య వానరాః మూఢచేతసాః. మూఢచేతసాః మూఢులైపోయారు. ఆలోచించేటువంటి శక్తి పోయింది. తలంతా దిమ్మెక్కిపోయింది అతడి యొక్క పరిమాణాన్ని చూడగానే. వెంటనే వాళ్ళందరూ కూడా శరణ్యం శరణం జగ్ముః సర్వలోక శరణ్యుడైనటువంటి రామచంద్రుడిని శరణు వేడారు. లక్ష్మణాగ్రజుడైనటువంటి రామచంద్రుడు వెనకాలకు వెళ్ళారు. తతోతికాయం కాకుస్థో రథస్థం పర్వతోపమం దదర్శ ధన్వినం దూరాత్ గర్జంతం కాలమేఘవత్. రామచంద్రమూర్తి ఒక్కసారి చూశారు అతికాయుడు. అతికాయం కాకుస్థః రథస్థం పర్వతోపమం. రథస్థం పర్వతోపమం అతికాయం కాకుస్థః దదర్శ. రథం మీద ఉన్నటువంటి పర్వతమంత శరీరంగా ఉన్నటువంటి అతికాయుడిని రామచంద్రమూర్తి చూశారు. ఇంకా ఎలా ఉన్నాడు వాడు? ధన్వినం ధనుసు కూడా చేతిలో పట్టుకున్నాడు వాడు. దూరాత్ గర్జంతం చాలా దూరం నుంచి చూశారు రామచంద్రమూర్తి. అప్పటికే వినపడుతూ ఉన్నాయి వాడి కేకలు అరుపులు. గర్జంతం గర్జన చేస్తూ ఉన్నాడు. ఎలాగా? కాల మేఘవత్ ప్రళయకాలపు సంవర్త మేఘాలు అంటారు వాడు. ఆ మేఘం చేసేటువంటి గర్జన వింటేనే సగం మంది ప్రాణాలు పోతాయి. ఆ ఉరుములు ఆ పిడుగులు చప్పుడు వింటేనే. అది ప్రళయకాలం సమయంలో. అలాగా గర్జిస్తూ ఉన్నటువంటి వాడిని చూశారు రామచంద్రుడు. సతం దృష్ట్వా మహాకాయం రాఘవస్తు సువిస్మితః. చిన్న చిరునవ్వు వచ్చిందట వాడి అంత శరీరాన్ని చూసేటప్పటికి రామచంద్రమూర్తి. ఏమి భయపడలేదు రామచంద్రమూర్తి. చిన్న చిరునవ్వుతో చూశారు వాడికేసి. వాడి యొక్క మహాకాయాన్ని చూశారు. వానరాన్ సాంత్వయిత్వాచ. మీరెవ్వరూ భయపడద్దు, మీరందరూ క్షేమంగా ఉంటారు, ఏం పర్వాలేదని వానరులందరికీ ధైర్యం చెప్పి విభీషణము వాచ పక్కనటువంటి విభీషణతో పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. కోసౌ కహ అసౌ. ఇతగాడు ఎవరయ్యా? ఇతని పేరేమిటి? ఇంతున్నాడేమిటి అని ఆశ్చర్యపోతూ రామచంద్రమూర్తి విభీషణుడు అడుగుతున్నారు. కోసౌ పర్వత సంకాశ. పర్వతంతో సమానమైనటువంటి ఇంత పెద్ద దేహం ఉన్నటువంటి వాడు ఇతగాడు ఎవడయ్యా? ధనుష్మాన్ హరిలోచన. పచ్చని నేత్రములు కలిగినటువంటి ధనుస్సును ధరించినటువంటి పర్వతమంత ఆకారం ఉన్నటువంటి మన మీదకు వస్తున్నటువంటి ఇతడు ఎవరు? యుక్తే హయసహస్రేణ విశాలే స్యందనే స్థితః. ఆ రథం చూడు ఎంత పెద్దగా ఉన్నదో. విశాలమైనటువంటి రథం. అతన్ని లాగడానికి ఒక గుర్రమో 2 గుర్రాలు 7 గుర్రాలు సరిపోవు. హయసహస్రేణ 1000 గుర్రములతో లాగబడుతూ ఉన్నటువంటి విశాలమైన రథం మీద కూర్చుని మహాకాయంతో ధనుసుని పట్టుకుని పచ్చని కన్నులు కలిగినటువంటి ఇతగాడు ఎవరు అని చెప్పి రామచంద్రమూర్తి విభీషణుని అడిగారు. యయేష నిశితై శూలైః సుతీక్ష్ణైః ప్రాసతోమరైః అత్యుష్మద్భిః వృతో భాతి భూతైరివ మహేశ్వరః. రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, ఇతడు ఎలా ఉన్నాడయ్యా అంటే విభీషణ, చుట్టూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడి అయినటువంటి యుద్ధ సామగ్రి, శూలాలు, ప్రాసలు, తోమరములు, ఇటువంటి వాటన్నిటితోటి నింపి ఉంది వాడి యొక్క రథం అంతా కూడా. ఒకదాని తర్వాత ఒకటి తీసి విసరడం, చంపడించడం ఒకటే వాడికి చేసిన పని. వాటితో అన్నిటితో కూడినటువంటి వాడి సమస్త భూతములతో
పరివారితుడే ఉన్నటువంటి మహేశ్వరుడిలా వెలిగిపోతూ ఉన్నాడు ఎవరు. ఇందాక మహర్షి మనకి త్రివిక్రముడైనటువంటి విష్ణుమూర్తి అంత ఉన్నాడన్నారు. సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఇతగాడు చుట్టూ భూతములతో ఉన్నటువంటి ప్రమద గణములతో ఉన్నటువంటి మహేశ్వరుడిలా వెలిగిపోతూ వస్తున్నాడు మీదకి. ఇతడెవరు? ఇదంతా అతగాడి తేజస్సు వల్ల వచ్చింది ఈ ఉపమానాలన్నీ. ఆ తేజస్సు కారణం ఏమిటంటే అతడు చేసినటువంటి తపస్సు, బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరములు. మనం ఇద్దరు చాలాసార్లు అనుకున్నాం, రాక్షసుడైనా సరే తపస్సు చేస్తే ఆ తపస్సుకి ఫలితం ఇచ్చి తీరవలసిందే. ఎంత చెడ్డవాడైనా పరీక్ష బాగా రాస్తే మార్కులు వేయవలసింది. కాబట్టి అలాగ తపస్సు చేసి తెచ్చుకున్నటువంటి వాడు, మంచివాడు కాకపోయినా తపస్సు ద్వారా అనేకమైనటువంటి వరాలు సంపాదించినటువంటి వాడు. ఆ వరాల ప్రభావం, ఆ తేజస్సు తపస్సు యొక్క పండినప్పుడు వచ్చేటువంటి ఆ తేజస్సు వల్ల అతను ఒక రుద్రుడిలాగా, ఒక విష్ణువులాగా, త్రివిక్రముడిలాగా అతని యొక్క ప్రకాశిస్తూ ఉన్నాడు. కాలజిహ్వా ప్రకాశాభిః యః యేషోభివిరాజతే ఆవృతో రథశక్తిభిః విద్యుద్భిరివతో యదః. ఇతగాడు కాలజిహ్వా ప్రకాశాభిః, మృత్యుదేవత, కాలము అంటే మృత్యుదేవత, మృత్యుదేవత యొక్క నాలికల వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంటే కబళించడానికి సిద్ధంగా వచ్చినటువంటి మృత్యుదేవత నాలిక బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటికి వస్తూ ఉన్నటువంటి మృత్యుదేవత నాలికల్లా ప్రకాశిస్తున్నటువంటి రథశక్తిభిః, రథము లోపల అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. అనేకమైనటువంటి శక్తులన్నీ రకరకాల ఆయుధాల రూపంలో, ఆ ఆయుధాలను ఆవేశించినటువంటి కొన్ని రాక్షస శక్తులతో, దేవతా శక్తులతో కూడి ఉన్నాడు. ఆవృత, చుట్టూ పెట్టుకుని వస్తున్నాడు. విద్యుద్భిః తోయద ఇవ అభివిరాజతే. పెద్ద నల్లని మేఘం అప్పుడప్పుడు అక్కడక్కడ మెరుపులు వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే మెరుపులతో కూడినటువంటి మేఘంలాగా ఇతడు ప్రకాశిస్తూ మన మీదకి వస్తున్నాడు. ధనుషి చాస్య సజ్జాని హేమ పుష్టాని సర్వసః. రామచంద్రుడి యొక్క చూపు చూడండి ఎలా ఉంటుంది. ఆయన ఒకసారి చూడగానే మొత్తం గమనించేస్తూ ఉన్నారు. వాడి రథం ఎంత ఉందో చూశారు, రథాన్ని ఎన్ని గుర్రాలు లాగుతున్నాయో లెక్కెట్టేశారు, రథం ఎంత విశాలంగా ఉందో చూసేశారు, ఆ రథంలో ఉన్న ఆయుధాల పేర్లని చెప్పేశారు. ఇంకా ఏమంటున్నారు, ధనుంషి చాస్య సజ్జాని, ప్రతి ధనుస్సు యొక్క అల్లెత్రాడు బిగించబడి ఉంది. మామూలుగా రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ధనుస్సుకి అల్లెత్రాడు పక్కన పెట్టి ఉంటుంది అంతే, అది తిన్నగా పొడవుగా ఉంటుంది. దాన్ని వంచి దానికి ఆ అల్లెత్రాటిని బిగిస్తే అప్పుడు ధనుస్సు తయారవుతుంది. అంతేగాని ముందే కట్టేసి ఉంచారు ఆ తాడు. ఇక్కడ మాత్రం ధనుంషి చ అస్య సజ్జాని, ప్రతి ధనువు కూడా సజ్జం చేయబడి ఉంది, వాడడానికి సిద్ధంగా పెట్టబడి ఉంది. ప్రేమ పృష్ఠాని సర్వసః, వాటన్నిటికీ కూడా హేమ పృష్ఠాని, ఆ ధనుసులన్నీ కూడా బంగారపు పైభాగములు కలిగి ఉన్నాయి. ఆ ధనుస్సు యొక్క కోటి అంటారు, వంకర తిరిగినటువంటి భాగం, ఆ చివర ఈ చివర ఉండేది, అవన్నీ బంగారపు తొడుగులు కలిగి ఉన్నాయి. గబగబగబా చూసేస్తున్నారు రామచంద్రమూర్తి అంత దూరం నుంచి. ఆ ధనుస్సులన్నీ సజ్జం చేయబడి ఉన్నాయి. ఆ ధనుస్సుల యొక్క పైభాగాలకి బంగారపు తొడుగు వేయబడి ఉంది. శోభయంతి రథశ్రేష్టం చక్రచాపమివాంబరం. ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఇతగాడి బాణాలన్నీ, ధనుస్సులన్నీ పట్టుకుని వస్తున్నాడా అన్నట్లుగా ఉన్నదయ్యా. కాబట్టి ఆకాశాన్ని కప్పేసినటువంటి ఒక ఇంద్రధనుస్సులాగా ప్రకాశిస్తూ వస్తున్నాడు ఇతను. యయేష రాక్షసాబ్దూలో రణభూమిం విరాజయన్ అభ్యేతి రథినాం శ్రేష్టో రథేన ఆదిత్య వర్చసా. సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రథం మీద వస్తున్నాడు ఇతను. రథినాం శ్రేష్ట, రథికులలో శ్రేష్ఠుడిలా కనపడుతూ ఉన్నాడు, మంచి రథ విద్యను తెలిసినట్టుగా ఉన్నాడు. విరాజయన్నభ్యేతి, అలా తళతళ మెరిసిపోతూ ఆ కాంతులినితో మంచి తేజస్సుతోటి మన మీదకి వస్తుంది. రణభూమి అభ్యేతి, రణభూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఏష రక్షశార్దూల, రక్షశార్దూల, రాక్షస శ్రేష్ఠుడైనటువంటి, రథికులలో శ్రేష్ఠుడైనటువంటి ఇతడు సూర్యునితో సమానమైన తేజస్సు కలిగినటువంటి రథం ఎక్కి మన మీదకి ఈ రణభూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కదా. ఓ అసౌ, ఎవరయ్యా ఇతగాడింతకి? త్రినతం మేఘ సన్నాదం
హేమ పృష్ఠవలంకృతం శతక్రతుధను ప్రఖ్యం ధనుష్యాశ్చ విరాజతే. ఇంకా చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ధ్వజశృంగ ప్రతిష్ఠేన రాహుణా అభివిరాజతే సూర్యరశ్మి ప్రభైర్బాణై దిశో దశ విరాజయన్. వీడు సరే సూర్యునితో సమానమైన వెలుగులు చిమ్మే రథం మీద వస్తున్నాడు కదా, ఆ ధనుసులన్నీ పట్టుకుని. అతగాడికి ధ్వజశృంగ ప్రతిష్ఠేన, సూర్యునితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి, కాంతులు విరజిమ్ముతూ ఉన్నటువంటి బాణాలు ఉన్నాయి అతని దగ్గర. ఆ బాణాలు దశ దిశ విరాజయన్, 10 దిక్కుల్లోకి వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి ఆ బాణాల నుంచి. అన్ని దిక్కులకి ప్రసరించేటువంటి వెలుగులు వస్తూ ఉన్నాయి ఆ బాణాల నుంచి. ధ్వజశృంగ ప్రతిష్ఠేన, ఈ ధ్వజశృంగము లేదా ధ్వజాగ్రము మీద ప్రతిష్ఠించబడినటువంటి రాహుణ అభివిరాజతే, అతగాడికి ఒక రథం మీద పెట్టినటువంటి ఆ ధ్వజం మీద ఎవరు కూర్చున్నారే అంటే సాక్షాత్తు వెళ్ళి రాహువు దాని మీద కూర్చున్నాడు. అంటే రాహువు ఆ ధ్వజాన్ని అధిష్ఠించి ఉన్నాడు. రాహు అంటే అతడు ఒక రాక్షసుడు కాబట్టి రాహువు చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ధ్వజాగ్రం కలిగినటువంటి ఆ రథం మీద కూర్చుని వస్తున్నాడు. ఇతడు ఎవరు? త్రినతం, 3 చోట్ల వంకరగా ఉన్నటువంటి, 3 వంపులు కలిగినటువంటి, మేఘ సంనాదం హేమ పృష్ఠవలంకృతం శతక్రతు ధను ప్రఖ్యం ధనుష్యాస్త్ర విరాజతే. వాడి చేతిలో ఉన్న ధనుసు చూసావా విభీషణ? అది ఎలా ఉన్నదయ్యా? త్రినతం, 3 వంపులు కలిగి ఉన్నది. ధనుసుకి ఎప్పుడు 3 వంపులే ఉంటాయి. దానికి పై భాగంలో అర్ధచంద్రాకారంగా ఉంటుంది, మధ్యలో కొంచెం తిన్నగా ఉంటుంది, కింది భాగం మళ్ళీ అర్ధచంద్రాకారంగా. కాబట్టి 3 చోట్ల వంపులు కలిగినటువంటి మేఘ సంనాదం, మేఘపు గర్జన వంటి పెద్ద జావల్లి ధ్వని చేస్తూ ఉన్నటువంటి, హేమపృష్టం, దాని చిగురు భాగంలో బంగారం తొరగబడినటువంటి, అలంకరించబడినటువంటి, శతక్రదు ధను ప్రఖ్యం, ఇంద్రధనుస్సుతో సమానముగా కనపడుతూ ఉన్నటువంటి, ఇంద్రధనుస్సుతో సమానమైనటువంటి ధనుస్సు వాడి చేతిలో విరాజతే, ప్రకాశిస్తూ ఉన్నది. ఏమి ధనుస్సు పట్టుకున్నాడయ్యా అతడు? సధ్వజ సపతాకశ్చ సానుకర్షో మహారథః చతుస్సాది సమాయుక్తో మేఘస్తనిత నిస్వనః. సధ్వజ, ధ్వజంతో కూడినదై, సపతాకశ్చ, పతాకములతో కూడినది. ధ్వజము పతాకము రెండు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పతాకం అంటే కేవలం అలంకరణ కోసం ఉపయోగపడేది. ధ్వజం అంటే దానిని ఒక గుర్తు చెప్పేది. దాని మీద ఉన్నటువంటి గుర్తు బట్టి ఆ ధ్వజం బట్టి ఆ రథం ఎవరిదో, ఆ రథం మీద కూర్చున్న వాడు కూడా తెలిసిపోతాడు. అది ధ్వజం. పతాకానికి దానికి తేడా ఉంది. పతాకం మీద ఏమి గుర్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కేవలం అలంకరణ కోసం వాడేది పతాకం. యుద్ధంలో తన పేరును చెప్పుకోవడం కోసం, తాను ఎవరో తెలియడం కోసం వాడేటువంటి ధ్వజం. కాబట్టి ధ్వజముతో కూడి పతాకములతో కూడినటువంటి సానుకర్ష, ఆ రథం యొక్క అడుగు భాగం చాలా గట్టిదైనటువంటి అడుగు భాగం కలిగినటువంటి, మేఘస్తనిత నిస్వన, మేఘముల యొక్క పిడుగుల వంటి, ఉరుముల వంటి ధ్వని చేస్తూ ఉన్నటువంటి మహారథ చతుస్సాది సమాయుక్త. ఉన్నవి ఎన్నయ్యా దాన్ని లాగుతున్నవి అంటే 1000 గుర్రాలు. ఒక్క సారథి ఉంటే వాడు 1000 గుర్రాలని ఎలా తోడగలడు? 4 సారథులు కూర్చున్నట్టు దాని మీద ఒక్కడు 250 గుర్రాలను అందిస్తూ ఉంటాడు. ఒకరికి 250 తాళ్ళు ఇస్తారు. అవి పట్టుకుని ఆ గుర్రాలను వాడు తోలుతూ ఉంటాడు. అలాగే 1000 గుర్రాలు, 4 సారథులు, సూర్యుడితో సమానమైనటువంటి రథం మహావిశాలంగా ఉంది. అది వాడు పట్టుకున్నటువంటి ధనుస్సు ఇంకా అందంగా మెరిసిపోతూ ఉంది. సాక్షాత్తు ఇంద్రధనుస్సులా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కోసౌ, ఎవరయ్యా ఇతగాడు అని అడుగుతున్నారు రామచంద్రమూర్తి. వింశతిర్దశ చాష్టౌ చ తూణ్యోస్య సధమాస్థితాః కార్ముకాణి చ భీమాని జ్యాశ్చ కాంచన పింగళాః. వింశతిర్దశ అష్టౌ తూణ్యః భీమాని కార్ముకాణి కాంచన పింగళాః. ఇతని రథంలో 20, వింశతి అంటే 20, దశ అంటే 10, 8 అంటే 8, అష్టౌ అంటే 8. మొత్తానికి ఇతని రథంలో 20, 10, 8 ఉన్న సంఖ్యలో ఉన్నటువంటి అమ్మదులు పొదులు ఉన్నాయ్యా. అంటే
అమ్ముల పొదులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కెట్టేశారు స్వామి. ఒక్కొక్క అమ్ముల పొదిలో ఎన్ని బాణాలు ఉన్నాయో కూడా లెక్కెట్టేసే ఉంటారు అంత దూరం నుంచి. ఆ దృష్టి అటువంటిది రామచంద్రమూర్తి యొక్క దృష్టి. ఎంత కనపడిపోయిందో చూడండి రామచంద్రమూర్తి వాడిని చూడగానే. వింశతి దశ అష్టౌ చ తూణ్యో అస్య రథమాస్థితాః కార్ముకాణి చ భీమాని జాశ్చ కాంచన పింగళాః. అలాగా ఆ సంఖ్యల్లో ఆ కార్ముకములు ఉన్నాయి, తర్వాత తూణీరములు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఆ వింటి నారులు కూడా ఉన్నాయి. ఒక వింటి నారిని తగ్గొడితే ఆ బాణానికి మళ్ళీ ఇంకో కొత్త వింటి నారిని కట్టుకోవడానికి కొన్ని త్రాళ్ళు కూడా కుప్పలుగా పెట్టి ఉన్నాయి చుట్టలు చుట్టి. మళ్ళీ కొత్త వింటి నారిని కట్టుకుని ధనుసుతో యుద్ధం చేయడానికి. ధనుసు విరిగిపోతే ఇంకో ధనుసుకి మళ్ళీ జావలి కట్టేసి సిద్ధంగా కూడా ఉంది. ఇలాగ రకరకాల ఆయుధములతోటి తూణీరములతోటి నిండిపోయి ఉన్నది ఆ రథం అంతా కూడా. ద్వౌచ ఖడ్గౌ రథగతౌ, రథం మీద 2 ఖడ్గాలు ఉన్నాయి విభీషణ. ఉన్నవి 2 ఖడ్గాలు రథం మీద, అది కూడా చూశారు స్వామి. ప్రదీప్తౌ పార్శ్వశోభితౌ, అవి తలతలా మెరిసిపోతూ ఉన్నాయి ఆ ఖడ్గాలు 2, ఇటొకటి అటొకటి పెట్టున్నాయి రథం మీద. చతుర్హస్త సరుచితౌ వ్యక్తహస్త దశాయతౌ, చతుర్హస్త సరుచితౌ, 4 హస్తముల పొడుగైనటువంటి పిడికిలు ఉందట ఆ ఒక్కొక్క ఖడ్గానికి. ఆ పిడికిలు ఎంత ఉందంటే దాని 4 హస్తములు అంత పిడికిలి ఉంది దానికి. వ్యక్తహస్త దశాయతౌ, స్పష్టంగా 10 హస్తములు పొడుగు కలిగినటువంటి ఉంది. ఒక్కొక్క ఖడ్గము కూడా 2 ఖడ్గాలు ఉన్నాయి కదా, మెరుస్తూ ఉన్నాయి కదా, ఇటువంటి అటువంటి ఉంది కదా, అది ఒక్కొక్కటి కూడా 10 హస్తముల పొడుగు ఉంది. దాని పిడిగి ఒక్కొక్కటి 4 హస్తముల పొడుగు ఉంది. ఆ రకంగా ఉన్నటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ద్వౌ ఖడ్గౌ రథగతౌ, 2 ఖడ్గాలు కూడా రథంలో అమర్చబెట్టి ఉన్నారయ్యా. అంటే ఇతడు ఒక బాణం, ఒక ధనుసు పోతే ఒక ధనుసు తీసుకుని వాడతాడు, చివరికి అవసరమైతే ఈ 2 ఖడ్గాల్ని కూడా ఉపయోగిస్తాడు. అటువంటి 1000 గుర్రములతో పోల్చబడినటువంటి మహారథం మీద వస్తున్నవాడు కోసౌ, ఎవరయ్యా ఇతగాడు. రక్తకంఠగుణోధీరో మహాపర్వత సన్నిభః కాలః కాల మహావక్రః మేఘస్థ ఇవ భాస్కరః. నిజంగా ఇతడు రాక్షసుడేనా? మేఘాల మధ్యలోంచి బయటికి వస్తున్నటువంటి సూర్యుడా? అంత ప్రకాశంతో వెలిగిపోతూ వస్తున్నాడు. రక్తకంఠ గుణ, రక్తంలో ఒక ఎర్రని త్రాడు వేలాడుతూ ఉన్నది. ఏదో తాయెత్తులాంటివి కట్టుకునేటప్పుడు అలాగే నల్లటివో ఎర్రటివో తాళ్ళు కడతారు. అలాగే రక్తకంఠ గుణ, రక్తవర్ణములో ఉన్నటువంటి కంఠ గుణము, కంఠంలో వేసుకున్నటువంటి త్రాడు ఒకటి ఉన్నది. ధీరః, ధీరః అంటే కదలని వాడు, ఏమాత్రము చెక్కు చెదరని వాడు. మహాపర్వత సన్నిభః, మహాపర్వతం ఉన్నాడు. కాలః, సాక్షాత్తు యముడా వస్తున్నది, నల్లని వాడై ఉన్నాడు. కాల మహావక్రః, యముని వలె పెద్దదైనటువంటి నోరు కలిగి ఉన్నాడు. వాడు మనందరినీ కూడా, మీ వానరులందరినీ సంహరించడానికి వస్తున్నాడు. కోసౌ, ఎవరయ్యా ఇతగాడు. కాంచనాంగదనద్ధాభ్యాం భుజాభ్యామేష శోభతే. స్వామి అతగాడిని పరిపూర్ణమైనటువంటి దృష్టితో చూస్తూ ఉన్నారు. ఆ శరీరంలోని ప్రతి అంగుళము కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాడు శివుడితో సమానం, విష్ణువుతో సమానం అయ్యాడంటే ఆవిడ స్వామివారి పరిపూర్ణమైనటువంటి దృష్టి అంతా దృష్టిపాతం అంతా వాడి మీద పడుతూ ఉన్నది. కాంచన అంగదనద్భాభ్యాం భుజాభ్యామేష శోభతే. ఇటుపక్క అటుపక్క భుజాలకు పెట్టుకునేటువంటి భుజకీర్తులు, అంగదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగారంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. శృంగాభ్యామివ తుంగాభ్యాం హిమవాన్ పర్వతోత్తమః. చాలా ఎత్తైనటువంటి 2 శృంగములు కలిగినటువంటి పర్వతోత్తమైనటువంటి హిమవత్ పర్వతము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఇతడు. ఎవరితడు? కుండలాభ్యాముభాభ్యాంచ భాతి వక్రం సుభీషణం పునర్వస్త్వంతగరగతః పరిపూర్ణో నిశాకరః. ఇతడు బాగా 2 చెవులకి పెట్టుకున్నటువంటి కుండలములతోటి మహాభయంకరమైనటువంటి ఆ ముఖం
ఎంత ప్రకాశిస్తూ ఉన్నదో చూడు విభీషణ. ఆ కుండలములు ఉన్నాయే భలే ప్రకాశాన్ని ఇస్తున్నాయి. ఆ ముఖం భయంకరంగా ఉన్నప్పటికీ కూడా కుండలముల వల్ల ప్రకాశాన్ని పొందుతూ ఉన్నది. పునర్వస్త్వంతరగత పరిపూర్ణో నిసాగత. పునర్వసు నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుని లాగా ప్రకాశిస్తూ ఉన్నది. అంటే ఇటు అటు పునర్వసు నక్షత్రం అంటే ఒకటి కాదు, సమూహం, నక్షత్ర సమూహం. కాబట్టి పునర్వసు నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుని లాగా ఇటు అటు ఉన్న కొండలముల మధ్యలో అతని యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. భయంకరమైనప్పటికీ కూడా ముఖము అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. కోసౌ, ఎవరయ్యా ఇతగాడు? ఆచక్ష్వమే మహాబాహో త్వమేనం రాక్షసోత్తమం యం దృష్ట్వా వానరాः సర్వే భయార్తాః విద్రుతా దిశః. ఎవరిని చూసి భయముతో ఆర్తితో మన వానరులందరూ చెల్లాచెదురుగా పరిగెట్టి పారిపోతూ ఉన్నారు, అతగాడి గురించి ఆచక్ష్వమే, నాకు చెప్పబోయా ఓ మహాబాహువా విభీషణ. రాక్షసోత్తమం త్వం ఏనం ఆచక్ష్వ. రాక్షసోత్తముడు అయినటువంటి ఇతని గురించి నాకు చెప్పు. ఓ అసలు ఎవరితగాడు నాకు చెప్పు. స పృష్టో రాజపుత్రేణ రామేణామిత తేజసా ఆచచక్షే మహాతేజాః రాఘవాయ విభీషణః. విభీషణః రాఘవాయ ఆచచక్షే. విభీషణుడు రాఘవుని కొరకు చెప్తూ ఉన్నారు. రాఘవుడు వినడం కోసమై రాఘవునికే చెప్తూ ఉన్నారు. ఆ మహా తేజస్సు కలిగినటువంటి విభీషణుడు ఆ అమిత తేజస రామేణ పృష్ట, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి రాముని చేత అడగబడిన వారిని గొప్ప తేజస్సు కలిగినటువంటి విభీషణుడు రామచంద్రమూర్తి కొరకు ఈ రకంగా చెప్తూ ఉన్నారు. దశగ్రీవో మహాతేజా రాజా వైశ్రవణానుజ. నీకు తెలుసు కదా రామచంద్ర, రాజు అయినటువంటి దశగ్రీవుడు మా రావణుడు వైశ్రవణానుజ, కుబేరుని యొక్క సోదరుడు, కుబేరునికి అన్నగారు. భీమకర్మ మహోత్సాహ రావణో రాక్షసేశ్వర. మిక్కిలి భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి, మిక్కిలి ఉత్సాహంతో ఉండేటువంటి రాక్షసేశ్వరుడైనటువంటి రావణుడు ఈ కుబేరుని యొక్క అన్నగారు. తస్యాసీద్వీర్యవాన్ పుత్రో రావణ ప్రతిమోరణే వృద్ధ సేవీ శృతిధర సర్వాస్త్ర విదుషాం వరః. అతడికి రావణుడికి మహావీరుడైనటువంటి, రావణుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పుత్రుడున్నాడు. వృద్ధ సేవి, అతడు పెద్దవాళ్ళని సేవించాడు. శృతిధర, వేదాంగాలు చదువుకున్నాడు. సర్వాస్త్ర విదుషాంబర, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రముల ప్రయోగములో విశారదుడు, పండితుడైనటువంటి వాడు అతడు. అశ్వపృష్ఠే నాగపృష్ఠే ఖడ్గే ధనుషి కర్షణే భేదే సాంత్వే చ దానే చ నయే మంత్రే చ సమ్మతః. అతడు ఎలాంటి వాడయ్యా అంటే గుర్రం మీద కానీ ఏనుగు మీద కానీ ఎక్కి యుద్ధం చేయగలడు, ఖడ్గంతో కానీ ధనుస్సుతో కానీ యుద్ధం చేయగలడు. అలాగే యుద్ధంలో 4 ఉపాయాలు, చతురోపాయాలు వాడగలడు. సామ దాన భేద దండోపాయాలు 4తో కూడా అతడు గెలుచుకుని రాగలడు. అటువంటి వాడు. యస్య బాహుం సమాశ్రిత్య లంకా భవతి నిర్భయా. ఎవరి బాహు పరాక్రమాన్ని ఆధారపడి లంకానగరం క్షేమంగా ఉన్నదో, ఎన్ని సంవత్సరాలు నిర్భయంగా ఉన్నదో, తనయం ధాన్యమాలిన్యా అతికాయమిమం విదుః. అటువంటి వాడు ఇతడు. ధాన్యమాలి అనేటువంటి ఆవిడకి పుట్టినటువంటి వాడు, అతికాయుడు అనేటువంటి పేరు గలవాడు, రావణుని యొక్క కుమారుడు. రావణునికి ఎంతమంది భార్యలండి అని మనం ఎదురుగా ఒకసారి చర్చలు చేసుకున్నాం. మందోదరి పేరు మనకు వినపడుతుంది. అలాగే సీతమ్మని బెదిరించడానికి వచ్చినప్పుడు ధాన్యమాలి అనే ఆవిడ పక్కన ఉండి రావణుని ఆలింగనం చేసుకుని చేత్తో నీకేంటయ్యా వదిలేసేయని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయింది అనేటువంటి మాట కూడా మనం విన్నాం. ధాన్యమాలి మండోదరి వేరువేరా ఒకళ్ళేనా అనేటువంటి సందేహం కూడా సమర్పించడం జరిగింది. కారణం ఏమిటి? సుందరకాండ చివరి తర్వాత హనుమస్వామి అంతా చూసి వెనక్కి వచ్చిన తర్వాత వానరులందరూ అడిగారు ఏం జరిగింది అక్కడ, మొత్తం అంతా మాకు వివరంగా చెప్పాలి. అప్పుడు చెప్పాడు హనుమస్వామి. చెబుతూ, నేను సీతమ్మని కింద నేను చెట్టు పైనుంచి చూస్తూ ఉన్నాను, రావణుడు వచ్చి బెదిరించాడు,
అప్పుడు మండోదరి వచ్చి అతన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయిందయ్యా అన్నారు. అక్కడ చెప్పినప్పుడు ధాన్యమాలి అని చెప్పారు. హనుమత్ స్వామి వీళ్ళందరితో చెప్తున్నప్పుడు మండోదరి వచ్చి రావణాసురుని పక్కకి తీసుకెళ్ళిపోయింది సీతమ్మకు అపకారం చేయకుండా అని చెప్పారు. అంటే మండోదరి ధాన్యమాలి ఇద్దరు ఒకరా వేరు వేరా అన్నది ఒక ప్రశ్నార్థకం అండి అని చెప్పి మన హనుమత్ స్వామి అబద్ధం చెప్పరు కదా. ఆయన మండోదరిని చూస్తే మండోదరినే చెప్తారు, ధాన్యమాలిని చూస్తే ధాన్యమాలినే చెప్తారు. అక్కడ ధాన్యమాలిని వచ్చి తీసుకెళ్ళిపోయిందని మహర్షి చెప్పారు, హనుమస్వామి ఇక్కడికి వచ్చి వానలతోటి మండోదరిని తీసుకెళ్ళిపోయిందని చెప్పారు. కాబట్టి ఇది కొంచెం చర్చనీయాంశమైనటువంటి అంశమే అయినప్పటికీ కూడా ఇక్కడ ధాన్యమాలిని అనే ఆవిడ యందు రావణాసుడు కలిగినటువంటి మహాపుత్రుడు ఇతడు అతికాయుడు. అతని బాహుబలం వల్లే లంక నిర్భయంగా ఉన్నది. అతడు గుర్రం మీద గాని ఏనుగు మీద గాని ఎక్కి ఖడ్గంతో గాని ధనుసుతో గాని మరో దాంతో గాని యుద్ధం చేయగలడు. అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలు తెలిసినటువంటి వాడు, శత్రువాపాయములను ఉపయోగించి శత్రువుని గెలిచేటువంటి సమర్థుడైనటువంటి వాడు. ఏతేన ఆరాధిత బ్రహ్మ, ఇతడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడో రామచంద్రుడితో చెప్తూ ఉన్నాడు విభీషణుడు. ఈ అతికాయుడు ఏతేన ఆరాధిత బ్రహ్మ తపసా భావితాత్మన అస్త్రాణి చాప్యవాప్తాని రిపవశ్చ పరాజితాః. తాను చేసిన తపస్సుతో బ్రహ్మగారిని మెప్పించి ఇతడు అనేకమైనటువంటి అస్త్రములు పొందాడు. వాటితో శత్రువులందరినీ కూడా జయిస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి శత్రువు ఉన్నవాడు లేకుండా లొంగదీస్తూ ఉన్నాడు. సురాసురైరవధ్యత్వం దత్తం అస్మై స్వయంభువా. బ్రహ్మగారికి వరం ఇచ్చేశారు. ఏమని? సురాసురై అవధ్యత్వం, నిన్ను దేవతలు గాని దానవులు గాని సంహరించలేరు అనేటువంటి వరం ఇచ్చేశారు. ఎందుకు? ధైర్యంగానే ఇస్తారు ఆయన వరం. మానవుడిగా ఈయన రాబోతూ ఉన్నాడని తెలుసు కాబట్టి. నీకు దేవతలతోనూ దానవులతోనూ అవధ్యత్వం ఉన్నది, సురులతోనూ అసురులతోనూ అనేటువంటి వరం ఇతనికి ఉన్నది. అది బ్రహ్మగారు ఇచ్చారు. ఏతచ్చ కవచం దివ్యం, వాడు వేసుకున్నటువంటి కవచం చూసావా రామచంద్ర? ఆ కవచం కూడా బ్రహ్మగారే ఇచ్చారు. దివ్యం రథశ్చర విభాస్వర, సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ రథం రామచంద్ర, నువ్వు ఇందాక చెప్పినటువంటి రథం, అది కూడా బ్రహ్మగారి ద్వారానే పొందాడుతాడు. ఏతేన శతసో దేవాః దానవాశ్చ పరాజితాః, కొన్ని వందల సార్లు దేవతలని దానవుల్ని ఈ రథం మీద ఎక్కి ఆ కవచం పెట్టుకుని ఆయన ఇచ్చిన ఆయుధాలను పట్టుకుని వాడు చావగొడుతూ ఉంటాడు, వాళ్ళందరినీ జయిస్తూ ఉంటాడు. రక్షితాని చ రక్షాంసి యక్షాశ్చాపి నిషూదితాః, రాక్షసులందరూ ఇతడి చేత రక్షింపబడుతూ ఉంటారు. యక్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళు ఎవరు కనపడినా వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉంటాడు. రాక్షసులను మాత్రం అతను రక్షిస్తూ ఉంటాడు వీటితోటి. వజ్రం విష్టంభితం యేన బాణైః ఇంద్రస్య ధీమతః పాశః సలిల రాజస్య యుద్ధే ప్రతిహతస్తదా. వీడి పరాక్రమం ఏమిటో చెప్పనా రామచంద్ర? ఇతగాడు దేవేంద్రుడు వజ్రాయుధాన్ని వేస్తే తన బాణాలతోటి దాన్ని ముక్కలు చేశాడు. వజ్రాయుధం అంటే అసలు వజ్రం అంటేనే భేదింపశక్యము కానిది, చాలా గట్టిగా ఉంటుంది. అలాంటి దాన్ని ఇతడు తన బాణాలతోటి ఎదుర్కొన్నాడు. పాశః సలిల రాజస్య యుద్ధే ప్రతిహతస్తదా, వరుణుడు వచ్చి తన పాశాన్ని విసిరాడు. వరుణుడు పాశహస్త అని పేరు. వరుణుడు పాశాన్ని ధరించి ఉంటాడు యముడిలాగే. ఆయన పాశహస్తుడైనటువంటి ఆ పాశాన్ని విసిరితే వరుణుడు దాన్ని ప్రతిహత, దాన్ని కూడా అడ్డుకున్నాడు ఈ అతికాయుడు. ఏషః అతికాయః, అతని పేరు అతికాయుడు. బలవాన్ రాక్షసానాం అధర్షభః, రాక్షసానాం అధర్షభః, ఇతడు యుద్ధంలో వజ్రాయుధాన్ని ఢీకొన్నాడు. అలాగే వరుణుడు వేసినటువంటి పాశాన్ని కూడా ఎదిరించినటువంటి వాడు. అతికాయుడైనటువంటి ఇతడు రాక్షసర్షభః, రాక్షసులో వృషభం. రాక్షసర్షభ అంటే రాక్షస శ్రేష్ఠుడైనటువంటి వాడు. స ధీమాన్ రావణసుతః దేవదానవ దర్పః, దేవదానవుల యొక్క దర్పాన్ని అణిచివేసినటువంటి ఇతడు రావణ కుమారుడైనటువంటి వాడు అతికాయుడు, ధాన్యమాలినికి పుట్టినటువంటి వాడు. తదస్మిన్ క్రియతాం యత్నః క్షిప్రం పురుష పుంగవ,
పురా వానర సైన్యాని క్షయం నయతి సాయకై. నువ్వు రామచంద్ర ఒక ప్రయత్నం చేసి వెంటనే ఓ పురుష పుంగవ, ఓ పురుష శ్రేష్ఠ, ఓ పురుషోత్తమ రామచంద్ర, నువ్వు తదస్మిన్ క్రియతాం యత్న తత్, ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల, ఇద్దరు మహా గొప్పవాడు అవడం వల్ల, బ్రహ్మగారి వరాలు ఉండడం వల్ల, ఆయుధాలు ఉండడం వల్ల, కవచాలు ఉండడం వల్ల, రథం ఉండడం వల్ల, దేవదానవుల వల్ల మరణం లేకుండా ఉండే వరం ఉండడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కారణాల వల్ల తస్మిన్ క్రియతాం యత్నః క్షిప్రం, నువ్వు వెంటనే ఒక ప్రయత్నం చేయాలి రామచంద్ర ఇతర విషయంలో. పురా వానర సైన్యాని క్షయం నయతి సాయకై. వానర సైన్యములన్నీ కూడా తన బాణముల చేత నువ్వు ప్రయత్నం చేసే లోపునే వాళ్ళందరినీ సంహరించేస్తాడు. నీకన్నా ముందే వాడు వానర సేనందరినీ కూడా సంహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు వెంటనే రంగంలోకి దిగి రామచంద్ర ఇతన్ని ఆపాలి. తతోతికాయో బలవాన్ ప్రవిశ్య హరివాహిని. ఇంతట్లోకి ఆ రథం మీద అతికాయుడు ఆ వానర సేన మధ్యంలో వచ్చాడు. విస్ఫారయామాస ధను ననాద చ పునః పునః. జై జయధ్వానాలు చేస్తూ బిగ్గరగా అరుస్తూ తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని జావలిని వీటి ధనుష్ఠంకారం చేశాడు. తం భీమ వపుషం దృష్ట్వా రథస్థం రథినాంబరం అభిపేతు మహాత్మానః ప్రధానాః ఏవ నౌకసః. వానరులో గొప్పవాళ్ళైనటువంటి సేనా నాయకులైనటువంటి నాయకుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాయకాగ్రణులు, లీడర్స్ అన్నమాట. ఒక్కొక్క భాగానికి వాళ్ళందరూ కూడా ఇతన్ని చూడగానే అభిపేతు మహాత్మానాః, ఇతన్ని చూసి అతను ఎదుర్కొని రాముడి దాకా రాకుండా ఆపాలనేటువంటి కోరికతోటి అతను ఎదురుగా వెళ్తూ ఉన్నారు. భీమవపుషం రథస్థం రథినాంబరం దృష్ట్వా, మహాశరీరం కలిగినటువంటి రథం మీద కూర్చున్నటువంటి శ్రేష్టమైనటువంటి రథికుడైనటువంటి ఇతడిని చూసి ప్రధానులైనటువంటి వానరులందరూ కూడా, రాక్షస నాయకులందరూ కూడా అతనికి ఎదురు వెళ్ళారు. ఎవరెవరు? కుముదః ద్వివిదః మైందః నీలః శరభయేవ చ పాదపైః గిరిశృంగైశ్చ యుగపతు సమభివిద్రవన్. వాళ్ళందరూ కుముదుడు, ద్వివిదుడు, మైందుడు, నీరుడు, శరభుడు అనేటువంటి వానర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద వృక్షాలని, పెద్ద పెద్ద గిరి శిఖరములని కూడా పెకలించి పట్టుకుని యుగపత్ సమభిద్రవన్, యుగపత్ ఒక్కసారిగా ఒక్క పెట్టున అతని మీద పడ్డారు, పరిగెట్టుకుంటూ వెళ్ళారు అతికాయుడి మీద. తేషాం వృక్షాం చ శైలాం చ సరైః కనకభూషణైః అతికాయో మహాకాయః మహాతేజాః చిచ్ఛేద అస్రవిదాంబరః. ఏమి తొట్టుబాటు పడలేదు, కంగారు పడలేదు. అతికాయుడు నెమ్మదిగా తన ధనుస్సును తీసి ఒక్కొక్క బాణంతో వాళ్ళ చేతిలో ఉన్న వృక్షాలన్నింటినీ ముక్కలు ముక్కలు చేశాడు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పర్వత శిఖరాలన్నింటినీ కూడా పిండి పిండి చేసేసాడు తన దగ్గర ఉన్నటువంటి బాణాలతో. తాంశ్చైవ సర్వాన్ సహరీన్ శరైః సర్వాయసైర్బలి వివ్యాధ అభిముఖాన్ సంఖ్యే హిమకాయో విశారదః. అంత భయంకరమైనటువంటి దేహం కలిగినటువంటి, యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి ఈ అతికాయుడు తన మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ వారందరినీ కూడా చూశాడు. వాళ్ళ మీద కూడా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. తే అర్ధితాః బాణవర్షేణ భిన్న గాత్రాః పరాజితాః. ఈ నలుడు, నీలుడు, కుముదుడు, దుందుడు, మైందుడు, శరభుడు వీళ్ళందరూ కూడా పరాజితాః, వాడు వేస్తున్న బాణానికి ఓడిపోయారు. అర్ధితాః బాణవర్షేణ, బాణవర్షానికి బాగా కొట్టబడ్డారు. భిన్న గాత్రాః, శరీరం అంతా దెబ్బలు తగిలేసే వాళ్ళకి. నసేకుః అతికాయస్య ప్రతికర్తుం మహాహవే. ఈ మహాయుద్ధంలో అతికాయుడు ఎదిరించడానికి వాళ్ళకేమీ కూడా సమర్థత లేకపోయింది. తత్సైన్యం హరివీరాణాం త్రాసయామాస రాక్షసః మృగయూథమివ క్రుద్ధో హరిః యౌవన దర్పితః. యౌవనం చేత మహాదర్పంతో ఉన్నటువంటి హరిః, ఒక సింహము, మృగయూథమివ, లేళ్ల మధ్యలోకి వచ్చినట్లయితే ఏ రకంగా అది చల్లాచరు చేస్తుందో లేళ్ల సమూహాన్ని,
ఆ రకంగా తత్సైన్యం హరివీరాణం త్రాసయామాస రాక్షసః. భయపెట్టి పడేశాడు అతికాయుడు ఆ వానర సేనంతటినీ కూడా. స రాక్షసేంద్రో హరియూథ మధ్యే వాయుధ్యం నాయుధ్యమానం నిజఘాన కంచిత్ ఉత్పత్య రామం తదనుః కలాపి సగర్వితం వాక్యమిదం భాషే. వీడిలోని మంచితనం ఏమిటి అంటే తన మీదకి యుద్ధం రాకుండా చేతిలో ఆయుధం లేకుండా ఉన్న వానరులు ఎవ్వరిని కూడా కొట్టలేదు. వాడి చేతిలో ఆయుధం ఉండి తన మీదకి వస్తేనే వాడు బాణాలు వేశాడు తప్ప అలా వేయకుండా ఉన్న వానరులందరినీ వదిలిపెట్టేశాడు. అంటే వీడితో ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం ఇష్టం లేకపోయింది. కారణం ఏమిటి? వెళ్ళవలసినటువంటి లక్ష్యం ఇంకొకటి ఉన్నది. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి వాళ్ళని ఒక్క బాణం వేసుకుంటూ కొట్టుకుంటూ కూర్చుంటే తెగిలే వ్యవహారం లేదు. అంత వేల వేల మంది ఉన్నారు కప్పుడు. స రాక్షసేంద్రో హరియూథ మధ్యే నా యుధ్యమానం నిజగాన కంచిత్. నా యుధ్యమానం నిజగాన కంచిత్. ఏ ఒక్కడిని కూడా యుద్ధం చేయకుండా ఉన్నవాడిని కొట్టలేదు తన బాణంతో. ఉత్పత్య రామం సధను కలాపి సగర్వితం వాక్యమిదం భాషే. అతడు గబగబగబా రామచంద్రమూర్తి ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. మిక్కిలి గర్వంతో రామచంద్రుడితోటి మాట్లాడడం మొదలెట్టాడు. హే రామచంద్ర, ఏదో చెప్తాడు వాడు రామచంద్రుడు, చెప్పకుండా ఎందుకుంటాడు? వీరి రామస్వామి కూడా ఏదో చెప్తారు. ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది. రామచంద్రుడి దాకా వెళ్ళినటువంటి వాడు అగ్నిహోత్రం దాకా వెళ్ళినటువంటి శలభంతో సమానం. మిడత ఏ రకంగా అగ్నిహోత్రంలో పడిపోతుందో అలాగే పడడానికి వచ్చాడు వాడు. మొత్తానికి సగర్వితం వాక్యం, మిక్కిలి గర్వంతో కూడినటువంటి మాట ఒకటి చెప్పబోతూ ఉన్నాడు రామచంద్రమూర్తితోటి. వాడు ఏం చెప్పారు, స్వామి ఏమన్నారు, తర్వాత యుద్ధం ఎలా జరిగింది అని మనం వచ్చేసారి చూద్దాం. మనం 71వ సర్గలో ఒక 44 శ్లోకాలను పూర్తి చేసుకుని ఈ రోజుకి ఇక్కడ ఆపుకుంటూ ఉన్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మళ్ళీ మనం రాబోయే ఆదివారం నాడు సాయంకాలం